నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. నగరంలో పచ్చదనానికి ప్రాధాన్యత ఇస్తానని భాష్యం సంస్థల అధినేత రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ తెలిపారు. స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, వ్యాపార సంస్థల సహకారంతో పారిశుధ్యాన్ని మెరుగుపరుస్తానని తెలిపారు. బృందాన గార్డెన్ సత్య ఇన్వెస్టిగేటివ్ సెక్యూరిటీ సర్వీసెస్ కార్యాలయంలో ఆదివారం వికాస్ డైరెక్టర్ శంకర్రావు అధ్యక్షతన రామకృష్ణను సత్కరించారు. ఎంపీ రామకృష్ణ ప్రసంగాన్ని కొనసాగిస్తూ మౌలిక వసతులను మెరుగుపరుస్తామని తెలిపారు. మాజీ మంత్రి డాక్టర్ మాకినేని పెద్దరత్తయ్య మాట్లాడుతూ అధికారులు, ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సేవా సంస్థలు సమన్వయంగా పనిచేస్తేనే సమాజం మెరుగుపడుతుందని తెలిపారు. ఇద్దరు పక్కన నన్ను కూర్చోబెడుతున్నారు అంటే వాళ్ళకంటే కూడా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ ఇద్దరికే ఉంది గుంటూరుకి. మరి అటు దూరం పక్కన నేను ఉంటున్నా కాబట్టి మరి థర్డ్ ర్యాంక్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తాడు కదా. రామ్మోహన్ నాయుడు కూడా ప్రమాణం చేస్తాడు అదన్నా. కానీ గుంటూరు ఆ వాల్యూ ఉంది. గుంటూరు వాల్యూని గుంటూరు అంటే ఒక పెద్ద పదలాగా వినిపించే స్థాయికి నేను కూడా తీసుకెళ్తానని చెప్పి మీ అందరి తరఫున. విశ్రాంత పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదనందిపాడు విద్యాసంస్థల చైర్మన్ కాళహస్తి సత్యనారాయణ మాట్లాడుతూ రామకృష్ణ సేవలను టీడీపీ గుర్తించిందన్నారు. భాష్యం విద్యాసంస్థల ద్వారా వేలాది మంది పేద విద్యార్థులకు రామకృష్ణ సేవలందించారని కొనియాడారు. టీడీపీ పార్టీకి చాలా అన్నదండగా ఉండి బ్యాక్డ్రాప్ ఎన్నో ఇన్ఫర్మేషన్స్ పార్టీకి కానీ వారికి కార్యకర్తలకు జైలు వెళ్ళగొట్టడం కానీ పార్టీకి కానీ ఎంతో ఉండి వారి చంద్రబాబు నాయుడు గారి యొక్క మనసులో ఉండటం వారు చివరిదాకా అక్కడ పెట్టేసి మొన్న 24 రావాల్సింది రాజ్యసభ ఎంపీ లోక్సభ సీటు అక్కడ జనసేన గారు ఉండటం వారికి పెట్టి ఓదార్చేటప్పుడు తెలుస్తుంది కూడా రాజ్యసభ ఇస్తామని చెప్పారు, ఇచ్చారు కూడా మాటలు పెట్టుకున్నారు. హైకోర్టు న్యాయవాది శామ్యూల్ మాట్లాడుతూ రామకృష్ణకు ఎంపీ టికెట్ రావడం ఉపాధ్యాయ లోకానికి గుర్తింపుగా భావించాలన్నారు. సమావేశంలో శ్రీశైలం బోర్డు డైరెక్టర్ బోడేపూడి వెంకట సుబ్బారావు, ఎన్టీఆర్ స్టేడియం కార్యదర్శి వజ్జా రామకృష్ణ, విశ్రాంత లెక్చరర్ రాయుడు తదితరులు ప్రసంగించారు. ఎక్కడ ఏ కొంచెం గర్వం లేకుండా అందరికీ సానుకూలంగా స్పందిస్తూ సహాయ సహకారాలు అందిస్తూ ఉండేవారు. వైసీపీకి ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా 11 సీట్లకే పరిమితం చేసిన ఆ పార్టీ నేతల ప్రవర్తనలో మార్పు రాలేదని, నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. అడ్డగోలుగా వ్యవహరిస్తే సహించేది లేదని, వారి ఆగడాలను అడ్డుకుంటామని ఆయన చెప్పారు. జిల్లా పార్టీ కార్యాలయంలో సర్పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలోనే కని విని ఎరుగని రీతిలో అభివృద్ది పనులు చేపట్టామన్నారు. సూపర్ 6 పథకాలను అమలు చేసి చూపిస్తున్నామన్నారు. వైసీపీ నేతలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలన్న ఉద్దేశంతోనే కేంద్ర ఎన్నికల సంఘం సర్ కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. ప్రజలు అధికారం ఇచ్చిన తర్వాత 2 సంవత్సరాలు మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలను, ముఖ్యంగా సూపర్ 6ని సూపర్ హిట్ చేశామని చెప్పి గర్వంగా చెప్పుకునేటువంటి ధైర్యం మాకుంది. ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాం వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, మీరు ఎక్కడా కూడా జవదాటి ప్రయత్నిస్తే మాత్రం తోకలు కట్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలా, ప్రజాహితం కోసం మాట్లాడండి, ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాల గురించి మమ్మల్ని నిలదీయండి, మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇటువంటి చౌకబారు కార్యక్రమాలు పెట్టుకొని ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం సహించేది లేదు. ప్రజాహితం కోసం మాట్లాడండి, ప్రజలకు ఉపయోగించేటువంటి అంశాల మీద గొంతెత్తండి. ధైర్యం ఉంటే ఒక్కసారి శాసనసభలో వచ్చి ప్రజలకు సంబంధించినటువంటి అంశాల మీద మీరు నిర్మోహమాటంగా చర్చించండి కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి హితవు పలి. శంకర్ విలాస్ బ్రిడ్జి లేకపోవడం, వర్షాకాలం ఆరంభం అవడంతో నగర వాసుల ట్రాఫిక్ కష్టాలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళనకు గురవుతున్నారు. నగర సుందరీకరణ పేరుతో కూటమి ప్రభుత్వం 4 లైన్ల శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణం చేపట్టింది.
అయితే ఒక పక్క బ్రిడ్జి పనులు జరుగుతూ ఉండగా అరండల్పేటలో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. దీంతో అరండల్పేట, బ్రాడేపేట బస్సులు విపరీతమైన ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే వర్షాకాలం ఆరంభం కావడం, శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు నత్తనడకన సాగుతూ ఉండడంతో నగరవాసులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. విద్యా సంస్థలు ప్రారంభమవడంతో ట్రాఫిక్ రద్దీ అమాంతంగా పెరిగిపోయింది. త్వరగా శంకర్ విలాస్ ఆర్యుబి, ఆర్ఓబి నిర్మాణం పూర్తి చేయాలని నగర ప్రజలు కోరుతున్నారు. ఒకవైపు బ్రిడ్జి పనులు కొనసాగుతున్న నేపథ్యంలోనే అరండాలపేట 1వ రోడ్డు ఇప్పుడే సిమెంట్ రోడ్డు వేసి దాదాపు 20 రోజుల నుండి అటు జనం నడవకుండా ఆపేశారు. ఇంకోవైపు జనాలందరినీ గురవై కాలేజీ మీద కూడా బ్రాడీపేట వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బ్రాడీపేటలో వచ్చే రోడ్డు పాతకాలం రోడ్డు అవటం వల్ల, దాంతోపాటు విపరీతమైన గుంటలు ఉండటం వల్ల తీవ్రమైన యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. రేపు వర్షాకాలం వస్తే తీవ్రమైన గుంటల్లో నీళ్లు నిలబడిపోయి కనీసం మనుషులు నడవడానికి కూడా వీళ్ళని పరిస్థితి రాబోతూ ఉంది. అందుకని తక్షణమే ప్రత్యామ్నాయ రోడ్లు ఏర్పాటు చేయాలి. దాంతోపాటు ఆర్ఓబి ప్రభుత్వం చెప్తుంది, రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ పెడతాము, రైల్వే బ్రిడ్జ్ కడతామని చెప్తా ఉన్నారు. రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ కట్టడం, చాలామందికి రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ కాకుండా ఫ్లైఓవర్ కట్టమని అడిగారు. అయినా ప్రభుత్వం మాడవనకుండా తమ మొండి వైఖరితో ఆర్ఓబి కడతా ఉన్నారు. కనీసం ఆర్యూబీ కట్టండి, ఈలోపు అది తొందరగా అయిపోతుంది, 2-3 నెలలు అయిపోతుంది కాబట్టి ఆర్యూబీ కడితే కనీసం అటు ఇటు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉండదు. దాన్ని కూడా ప్రభుత్వం చేస్తూ ఉంటుంది, కానీ ఇంతవరకు ఆచరణ చేయట్లేదు. లిక్విడ్ గంజాయి సేవిస్తూ విక్రయిస్తున్న 3 యువకుల్ని అదుపులోకి తీసుకుని వారి వద్ద 2 కిలోల లిక్విడ్ గంజాయి మహేంద్ర ఎస్యూవీ 500 కార్ని లాలాపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మాదక ద్రవ్యాలు అమ్ముతున్న, సేవిస్తున్న వారిపై పీడీ యాక్ట్ పెడతామని ఈస్ట్ ఇన్ఛార్జ్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా లాలాపేట పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక ఐపీడీ కాలనీ సమీపంలో లిక్విడ్ గంజాయి సేవిస్తున్న 3 యువకులను అదుపులోకి తీసుకోవడం జరిగిందని, మరో 2 వ్యక్తులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. 3లో ఒకరు బీటెక్ చదువుతున్నారని, మరో 2 ఒరిస్సా రాష్ట్రం నుండి గంజాయిని కొనుగోలు చేసి అధిక లాభం కోసం ఇక్కడ తన స్నేహితులకు అమ్ముతున్నారని చెప్పారు. వారి వద్ద నుండి 2 కేజీల 100 గ్రాముల లిక్విడ్ గంజాయిని మరియు మహేంద్ర ఎస్యూవీ 500 కార్ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ గుంటూరు నగరానికి చెందిన వీళ్ళంతా కూడా ఐపీడీ కాలనీలో నివాసం ఉంటారు. వాళ్ళు రామశెట్టి మహావీర్, అబుసాయి మణికంఠ తేజ, ఎస్కే రహమతుల్లా, వీళ్ళు 3 కూడా వీటిని ఈ ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి కొనుగోలు చేసుకుని వచ్చి ఇక్కడ గుంటూరులో చిన్న ప్లాస్టిక్ కంటైనర్లో వాటిని ప్యాక్ చేసి ఈ గంజాయికి అలవాటు పడ్డ వ్యక్తులకు అధిక ధరలకు అమ్ముతున్నట్లుగా నిర్ధారణ అయింది. వీళ్ళు కూడా అది వాడుతున్నట్లుగా నిర్ధారణ అయింది. ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా లాలాపేట సిఐ సుప్రసాద్ గారు ఆ ముద్దాయిల దగ్గర నుంచి లిక్విడ్ గంజాయిని, తర్వాత ఈ మహేంద్ర వెహికల్ని సీజ్ చేశారు. నగరంలోని మస్తాన్ దర్గా సమీపంలోని శుభం కన్వెన్షన్ హాల్లో ఉచిత కుట్టు మిషన్ల శిక్షణ ముగింపు కార్యక్రమంలో శిక్షణ పొందిన 59 మంది మహిళలకు ఎమ్మెల్యే గల్లా మాధవి సర్టిఫికెట్లు, మెమంటోలు ప్రదానం చేశారు. నగరంలో గత 6 సంవత్సరాలుగా కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ అందిస్తున్న సేవలు అభినందనీయమని, వేలాది మంది అభాగ్యుల అంతిమ సంస్కారాలు గౌరవప్రదంగా చేయడం, నగరంలో పలు సందర్భాల్లో మిగిలిపోయిన భోజనాలను సేకరించి లక్షలాది మందికి ఉచితంగా అన్నదానం చేయడం, గత 2 సంవత్సరాలుగా 175 మంది పేద మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ నేర్పించడంతో పాటు ఉచిత అంబులెన్స్ ద్వారా వేలాది మందికి తోడ్పాటును అందించడం లాంటి బహుముఖ సేవా కార్యక్రమాలను కోవిడ్ ఫైటర్స్ నిర్వహిస్తున్నారని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. కాకుండా మనమే మన భయం వదులుకోకుండా, మన అనుమానాలను వదులుకోకుండా, మన ఆత్మ న్యూన్యతను వదులుకోకుండా ఇంట్లోనే ఉంటే ఖచ్చితంగా ఎవరు ఏ చేయి ఇచ్చినా తీసుకునే పరిస్థితి ఉండదు. అది దాటి మీరు వచ్చారు కాబట్టి మీరు ఆల్రెడీ సక్సెస్ కి ఒక అడుగు ముందుకేసేసారు. సో ఐ ఆల్వేస్ కంగ్రాచులేట్ యూ. మీరే ఎంటర్ప్రీనర్స్ అవుతారా, ఇంకేమవుతారా నాకు తెలియదు. ఇప్పుడైతే సక్సెస్ అయిపోయారు ఆల్రెడీ. వెరీ గుడ్. అయితే దీనికి సహాయం చేసి దాదాపు 20 కోట్ల పైగా ఉన్న ముస్లింలందరినీ ఉగ్రవాదులను, దేశభక్తులు కాదను, ఈ దేశస్తులు కాదను, ఎక్కడి నుంచో వచ్చారనో
రకరకాలుగా ప్రచారం చేయడం. వారందరికీ సమాధానం ఈరోజు కోవిడ్ ఫైటర్స్. ప్రపంచానికి తెలియజేస్తుంది కోవిడ్ ఫైటర్స్. 40-50 మంది ఉన్నాయి ముస్లిం యువత. ఏం ఆశిస్తుంది, ఏం చేస్తుంది, సేవ ఎలా ఉంటుంది, అందరికీ సేవను ఎలా చేయగలుగుతుంది, ఎవరు చేయలేని పనులు ఎలా చేయగలుగుతుంది అనేది ఒక రోల్ మోడల్గా ఈరోజు కోవిడ్ ఫైటర్స్ కనపడతాం. ఈ కార్యక్రమంలో జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, నేస్తం వ్యవస్థాపకులు జలీల్ అహ్మద్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యువజన సేవల మేనేజర్ రాధిక, ప్రముఖ వైద్యులు పీపీ మండల్ ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, మానవతా కార్యదర్శి కె సతీష్, కార్మెల్ సేవా సదన్ వ్యవస్థాపకులు బ్రదర్ క్లమాకస్ తదితరులు పాల్గొన్నారు. విహారయాత్రకు వెళ్లి 4 ప్రాణాలు కోల్పోయిన ఘటన అచ్చంపేట మండలం కోనూరు గ్రామంలో జరిగింది. కోనూరు గ్రామంలో జరుగుతున్న ఫంక్షన్కు వచ్చి సరదాగా నదిలో చిన్న బోటులో 10 మంది విహారయాత్రకు వెళ్లారు. అయితే తిరుగు ప్రయాణంలో పడవ బోల్తా పడి 10 మంది నీటిలో పడిపోయారు. అప్రమత్తమైన గ్రామస్తులు 6గురిని కాపాడారు. మిగిలిన 4 గల్లంతు కాగా గజ ఈతగాళ్ల సాయంతో 4 మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. మృతి చెందిన వారిలో ఒక యువకుడు, 3 పిల్లలు ఉన్నారు. వేడుకలకు వచ్చి 4 మృత్యువాత పడడంతో కోనూరు గ్రామంలో విషాదం నెలకొంది. అచ్చంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ది డిజైనర్ పాపప్ ఎగ్జిబిషన్ సేల్ రింగ్ రోడ్లోని సిద్ధార్థ గార్డెన్స్ లో రేపటి వరకు జరగనుంది. ఈ ఎగ్జిబిషన్లో ప్రతి ఒక్కరికి అవసరమయ్యే దుస్తులు, గృహోపకరణాలు, జ్యువెలరీ, ఆహార పదార్థాలు లభిస్తున్నాయి. షాప్ నెంబర్ 33లో మహారాణి బ్రాస్ స్టూడియో ఏలూరు నిర్వాహకులు ఏర్పాటు చేసిన పూజా ఐటమ్స్, గిఫ్ట్ ఐటమ్స్, కిచెన్ ఐటమ్స్ అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ 2 రోజుల పాటు జరిగే ఎగ్జిబిషన్ సేల్కు విచ్చేసి తమకు అవసరమైన అన్ని రకాల వస్తువులను కొనుగోలు చేయాలని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుస్మిత, స్వర్ణశ్రీ, లలిత, తన్మయి పాల్గొన్నారు. ఐటమ్స్ అన్ని చాలా బాగున్నాయి. ఐడిల్స్ అన్ని యూనిక్గా ఉన్నాయి, డిఫరెంట్గా యూనిక్గా ఉన్నాయి, బాగున్నాయి. నేను పంచముఖ ఆంజనేయ స్వామి ఐడిల్స్ తీసుకున్నాను, స్టూల్ తీసుకున్నాను, చాలా బాగున్నాయి. గుంటూరులో సిద్ధార్థ గార్డెన్స్లో మేము స్టాల్ నెంబర్ 33లో మా మహారాణి బ్రాస్ స్టూడియో అనే స్టాల్ పెట్టాము. మా దగ్గర దేవుడు ఐడిల్స్, కిచెన్ ఐటమ్స్, డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. సో ప్లీజ్ డూ కమ్ విజిట్ అవర్ స్టాల్. థ్యాంక్ యూ. మా దగ్గర చాలా రకాల ప్రొడక్ట్స్ చాలా రీజనబుల్ ప్రైజెస్కి, బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్కి ఇస్తున్నామండి. గిఫ్టింగ్కి, రిటర్న్ గిఫ్టింగ్కి, డెకరేషన్కి, దియాస్, ఉర్లీస్, చాలా రకాల ఐటమ్స్, యూనిక్ ఐటమ్స్ మీరు ఎక్కడ బ్రాస్లో చూసుండ్రు. చాలా యూనిక్ ఐటమ్స్ని తీసుకొచ్చాము. ఈ 2 days సండే మండే గుంటూరులోనే ఉంటాము. డూ విజిటర్స్. దగ్గర మీకు చాలా ప్రీమియం ఆర్టికల్స్ దొరుకుతాయండి. ఇవన్నీ కూడా ప్యూర్ బ్రాస్లో మేక్ అయ్యాయి. ఇది స్టోన్ వర్క్తో వచ్చిన గణేష్ ఐడిల్. ఇలాంటివి ఎన్నో ప్రోడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. అండ్ ఉర్లీస్ అయినా, కిచెన్ వేర్ అయినా, రిటర్న్ గిఫ్ట్ అయినా కూడా మనకి జస్ట్ 110 రూపీస్ నుంచే స్టార్ట్ అవుతాయి. మీకు బల్క్ గిఫ్టింగ్ అండ్ కస్టమైజేషన్ కూడా మహారాణి బ్రాస్ స్టూడియోలో అవైలబుల్గా ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ మేము సిద్ధార్థ గార్డెన్స్కి వచ్చాము. గుంటూరులో వాళ్ళందరూ కూడా తప్పకుండా మా స్టాల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకులపై బీజేపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి దర్శనపు శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తీవ్ర విమర్శలు చేశారు. తిరుపతి సమావేశంలో రాష్ట్రానికి 12 లక్షల కోట్ల రూపాయల నిధులు కేంద్రం నుండి మంజూరు అయినవని కూటమి ప్రభుత్వం ద్వారా పివిఎన్ మాధవ్ ప్రజలకు తెలియజేస్తే మాధవ్ ఎవరో ప్రజలకు తెలియదంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు సోషల్ మీడియా ద్వారా, పనికిమాల యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ప్రచారం చేయడం సిగ్గుచేటని, ఇలాంటి వ్యాఖ్యలు మరొకసారి చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని, దమ్ముంటే మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాభివృద్ధిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్తో చర్చకు రావాలని దర్శనపు శ్రీనివాస్ హెచ్చరించారు. నీకు దమ్ముంటే మీ నాయకుడిని, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారితో చర్చకు రమ్మను. పేపర్ లేకుండా, పక్కన ఎవడు అందించకుండా దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి పివిఎన్ మాధవ్ గారితో చర్చకు రమ్మను. సమావేశం పెట్టి డేటుతో సహా చెప్పమను దమ్ముంటే. ఎందుకంటే మా రాష్ట్ర అధ్యక్షులు అంకెలతో ఏ డేట్లో రాష్ట్ర అభివృద్ధికి ఎన్ని లక్షలు వచ్చినాయి, ఏ సంవత్సరం వచ్చింది, ఈ దేశ భౌగోళిక విధానం, ప్రాజెక్టులు ఎన్ని, ఆంధ్రప్రదేశ్ చరిత్ర అనర్గళంగా మాట్లాడగల దమ్మున్న నాయకుడు పివిఎన్ మాధవ్ గారు. అలాంటి వ్యక్తి
రాష్ట్ర అభివృద్ధి గురించి తిరుపతిలో సమావేశం పెట్టి రాష్ట్ర ప్రజలకు రాష్ట్రానికి చేసిన మేలులు వివరిస్తే మీరు గంజాయి తాగి పనికి మాలిన చేంచాస్ బ్యాచ్ అంతా కూడా కలిసి ప్రతి సోమవారం కలెక్టరేట్, ఎస్పీ, కార్పొరేషన్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. కార్పొరేషన్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ జరగనుంది. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రజలు తమ అర్జీలను మీకోసం.ap.gov.in లో కూడా నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ సాయికాంత్ వర్మ సూచించారు. ఫిర్యాదుల స్టేటస్ ను 1100కి కాల్ చేసి తెలుసుకునే అవకాశం ఉందన్నారు. అలాగే రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్లను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఎముకలు, కీళ్ల వ్యాధులపై ఎస్హెచ్ఓ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓ కార్యాలయంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ సీతారాం ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. శరీరంలో కండరాలు బలిష్టంగా ఉన్నప్పుడే ఎముకలు, కీళ్లు, వెన్నెముక పటుత్వంగా దృఢంగా ఉంటాయన్నారు. కేవలం కాల్షియం, పండ్లు, ఫలాలు అదనంగా తీసుకున్నంత మాత్రాన అది సమతుల ఆహారం కాదన్నారు. క్రమం తప్పకుండా శాస్త్రీయ పద్ధతిలో వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా అనేక ఎముకలు, కీళ్లు, వెన్నెముకల సమస్యలను నిరోధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ టి సేవాకుమార్, ధనుంజయ రెడ్డి, డాక్టర్ చల్లా చైతన్య, పి నిర్మలారాణి, డాక్టర్ ఎడ్ల చైతన్య తదితరులు పాల్గొన్నారు. ఇంకో పెద్ద మూడ పిచ్చి అభిప్రాయం ఏంటి, మేము రోజు ఫ్రూట్స్ తింటాం. సో ఏంటంటే ఫ్రూట్స్ తింటే నువ్వు తినాల్సింది అసలు ఏంటి? ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్ కూడా తిన్నాం. మూడు సమతుల్యం ఉంటేనే అది ఆహారం. ఫ్రూట్స్ తిన్నాం, దాంట్లో ఏముంది? షుగర్ ఉంది ప్రధానంగా. ఫ్రక్టోస్ అనేది దాంట్లో గ్లూకోజ్ లాగా కాకపోవచ్చు, ఫ్రక్టోస్ లోపలికి వెళ్ళాక అది ఉపయోగపడేది గ్లూకోజ్గా రూపాంతరం చెందే కానీ ఫ్రక్టోజ్గా కాకపోవచ్చు. బట్ యూ ఆర్ స్టిల్ ఈటింగ్ గ్లూకోజ్. ఫ్రూట్స్ తిన్నాం, దాంట్లో మిగిలిన ఉన్నాయి, విటమిన్స్ ఉన్నాయి, రైట్? మొత్తం విందు భోజనంకి వెళ్ళాక అన్నీ ఉన్నాయి కానీ అక్కడ కలుపుకోవడానికి అన్నం లేదు. ఏంటో తినేది? సో తినాల్సింది ప్రోటీన్. మజిల్ బిల్డింగ్కి, మీ స్ట్రెంత్ అవ్వడానికి మీకు కావాల్సింది ప్రోటీన్. ప్రోటీన్ తినకుండా విటమిన్స్ తిన్నారు, ఏం చేసుకుంటారు? ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఊయి వైశ్య వరుణ్ రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు సెంటీనియల్, రెయిన్బో బ్లడ్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో కేశవ డెర్మాకేర్ హాస్పిటల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రోటరీ జిల్లా నాయకులు యలమంచిలి వేణుగోపాల్, డాక్టర్ రాహుల్ కృష్ణ, ప్రెసిడెంట్ డాక్టర్ వీరా ఆతుకూరి, నవీన్ చక్రవర్తి మీడియాతో మాట్లాడారు. ఒకరు రక్తదానం చేయడం వలన ముగ్గురు ప్రాణాలు కాపాడవచ్చున్నారు. రక్తదానం చేయడం వలన నీరసం వస్తుందనేది కేవలం అపోహ మాత్రమే అన్నారు. అవకాశం ఉన్నంత వరకు ప్రతి ఒక్కరూ రక్తం డొనేట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జయంత్, చైతన్య, సంతోష్, రాధిక తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం. అందరూ కూడా రక్తాన్ని అందజేస్తూ ముగ్గురు ప్రాణాలని ఒక్కసారి మనం డొనేట్ చేస్తే ముగ్గురు ప్రాణాలని మనం కాపాడిన వాళ్ళం అవుతాము. అటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు వరుణ బిజినెస్ గ్రూప్ అలాగే రెయిన్బో బ్లడ్ బ్యాంక్ సారథ్యంలో రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు సెంటీనియల్ కూడా సహకరిస్తూ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో ఎంతోమంది విద్యార్థులు అలాగే వరుణ బిజినెస్ గ్రూప్ వాళ్ళు, రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు సెంటీనియల్ సభ్యులందరూ కూడా రక్తదానం చేయడానికి ముందుకొచ్చి ఉన్నారు. ఏఐ యుగంలో ఉన్నాం, అయినప్పటికీ కూడా ఎలాంటి ఇండస్ట్రీస్ కానీ ఇలాంటి ఫ్యాక్టరీస్ కానీ బ్లడ్ తయారు చేసేదానికి ఎక్కడ కూడా లేదు. సో ఒక మంచి సహృదయంతో మనం రక్తదానం చేస్తేనే ఎంతోమంది పేషెంట్స్, తలసీమియా కానివ్వండి, క్యాన్సర్ పేషెంట్స్ కానివ్వండి, అలాగే గర్భిణీ స్త్రీలు కానివ్వండి, చాలామంది ప్రతిరోజు బ్లడ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సో వారికి మన సహాయం చేయాలి అంటే వాళ్ళకి ఎంత డబ్బు ఇచ్చినా కూడా వారికి అది ప్రధానం కాదు. వాళ్ళకి అవసరమైనటువంటి బ్లడ్ గ్రూప్ని వాళ్ళకి అందించగలిగితే కనుక మనం వారి నిండు జీవితాన్ని మనం తిరిగి ఇవ్వగలుగుతాం. జగన్మోహన్ రెడ్డి మంచితనాన్ని అలుసుగా తీసుకుని అవాకులు చవాకులు పెళ్లితే చూస్తూ ఊరుకోమని వైసీపీ జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు సురేంద్రబాబు హెచ్చరించారు.
గార్డెన్స్లోని వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సురేంద్రబాబు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డిని విమర్శించడమే టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. గత 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడం వల్లనే లిడ్ క్యాప్ చైర్మన్ పదవి వచ్చిందనే భ్రమలో పిల్లి మాణిక్యరావు ఉన్నారని ఎద్దేవా చేశారు. మెగా డిఎస్సీ పేరుతో 100 కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. కూటమి పాలనపై బహిరంగ చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో పాటిబండ్ల కిరణ్, అంకాల రాజు, ప్రభు తదితరులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాలు అలా మాట్లాడితే నేను ఇవాళ లబ్ధి పొంది నేను ఈ స్థితిలోకి వచ్చాను. లిడ్ క్యాప్ చైర్మన్ అయ్యాను, అట్లాగే జిల్లా అధ్యక్షుని అయ్యాననే భావనలో ఉన్నాడు. నువ్వు తిడితే నీకు ఈ పదవులు రాలా, అది గమనించాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఎస్సీల పట్ల, బీసీల పట్ల, మైనార్టీల పట్ల, ఎస్టీల పట్ల ఉన్న ఆలోచన ఈ రాష్ట్రానికి తొలి 5 మంత్రులను చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. 5 హోంమంత్రిని చేసింది ఎప్పుడు లేనిది దేశ చరిత్రలో ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి. ఏ కాడికి అంబటి రాంబాబు గారు అంటావు, జగన్మోహన్ రెడ్డి గారు అంటావు, నీ స్థాయి ఏంటి? నీకెందుకు ఇచ్చాడు లిడ్ క్యాప్ చైర్మన్? లిడ్ క్యాప్ చైర్మన్లో 400 మంది చర్మకారుల కుటీరాలు అక్కడ మూతపడి ఉంటే ఏ ఒక్కడి కుటీరమైనా బాగు చేయించావా? దాని గురించి ఆలోచించావా అని అడుగుతున్నా. రాష్ట్రంలోని విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులందరికీ ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా డైరెక్ట్ పేమెంట్ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని ఏపీ విద్యుత్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఏ రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. గుంటూరులో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల సాధన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టా నాగరాజు, ఏఐటీయూసీ నాయకులు రావుల అంజిబాబు పాల్గొని విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై సమగ్రంగా మాట్లాడారు. 27,000 మంది అవుట్సోర్సింగ్ విధానంలో మేము పనిచేస్తా ఉన్నాం. ఈరోజు ప్రధానంగా ప్రభుత్వాన్ని, యాజమాన్యాన్ని మేము కోరేది కేవలం అవుట్సోర్సింగ్ సిస్టంతో ఈరోజు కార్మికుల యొక్క జీవితాన్ని, శ్రమను దోచుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి ప్రతి కార్మికుని కూడా సంస్థలో విలీనం చేసుకొని రెగ్యులర్ చేయాలి. అలాగే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్స్తో ఈరోజు మేము జాయింట్ యాక్షన్ కమిటీగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మిక సంఘాలతో జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. విద్యుత్ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల జిల్లా సదస్సు ఈరోజు మల్లయ్యలింగం భవన్లో నిర్వహించుకోవడం జరుగుతుంది. వాళ్ళకి సంబంధించిన సమస్యలపై సమరశీల పోరాటాలకి సిద్ధం చేయటానికి యూనియన్ నాయకత్వంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ముందుకెళ్ళటానికి ఐక్య ఉద్యమాల ద్వారా తమ సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ మిగతా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ జిల్లా సదస్సుని నిర్వహించుకోవడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఈ కార్మికులకు సంబంధించి సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును అమలు చేయటంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనవి. మెదడు, నరాల సంబంధిత వ్యాధులపై అవగాహన సంస్థ కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. అరండల్పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో జరిగిన ఆరోగ్య సభలో ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ సమతా ముక్కమళ్ళ మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో బ్రెయిన్ స్ట్రోకులు, హార్ట్ స్ట్రోకులు ఎక్కువగా అధిక రక్తపోటు వల్లనే రావడం జరుగుతున్నాయని తెలిపారు. రక్తంలో గడ్డలు కట్టడం వలన గుండె బలంగా కొట్టుకోవడం ద్వారా స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. వయసు మీరిన వారు మానసిక ఒత్తిడి తగ్గించుకుని తరచూ బీపీ చెక్ చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంజిరెడ్డి, ఏవి సాయిరాం, చలమారెడ్డి, కొండా శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొంతమంది కొత్తగా మనం బీపీ టాబ్లెట్ స్టార్ట్ చేస్తాము, కంట్రోల్లో ఉందో లేదో వాళ్ళకి తెలియనప్పుడు ఏం చేయాలంటే నేను ఇచ్చే సజెషన్ అందరికీ, మీ ఇంటి దగ్గర ఉన్న డాక్టర్ ఆర్ఎంపీ దగ్గరకు వెళ్ళండి. మార్నింగ్ ఈవినింగ్ బీపీ చూపించుకొని ఒక పేపర్లో రాసుకోండి. ఇవాళ పలానా డేట్ వేసుకొని పలానా టైంకి నా బీపీ ఉంటుంది, మార్నింగ్ ఎంత, సాయంత్రం ఎంత. అలా కనీసం 3-4 రోజులు చూసుకున్నాక మీకే తెలుస్తుంది మీ బీపీ కంట్రోల్లోకి వచ్చిందా లేదా. కంట్రోల్లోకి రాలేదంటే ఇమీడియట్గా మీరు వెళ్ళే డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఇవి సార్ నా రీడింగ్స్, మరి ట్యాబ్లెట్ మీద కంట్రోల్ అవుతుందా లేకపోతే ఇంకేమన్నా చెయ్యాలా నేను అని మీరు అదనంగా అడగాల్సి ఉంటుంది. మేము ఎంత చెప్పినా మీరు ఫాలో అప్ లేనిదే మేము కూడా ఏమీ చేయలేగా. ఎందుకంటే ఇంటికి వెళ్ళాక మీరు ఎలా ఉన్నారో మాకు తెలియదు. కాబట్టి అందరికీ బీపీ ఉన్న వాళ్ళందరికీ కూడా నేను ఇచ్చే సజెషన్, బీపీ చూసుకోండి, బుక్లో రాసుకొని మీరు వెళ్ళే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించండి. ఓకే, అప్పుడు మనం బ్రెయిన్లో బ్లీడింగ్ లాంటివి అలాంటివి మనం కంట్రోల్ చేయొచ్చు. అలాగే బీపీ ఎక్కువైపోతే గుండె సైజ్ కూడా పెరిగిపోతుంది, దానివల్ల మళ్ళీ హార్ట్ స్ట్రోక్ వచ్చు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.